చేపలక్కని మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అలానే నేను కూడా బాగుండండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి చిన్న లైక్ వేయండి. అయితే నేను మాకు ఎల్లప్పుడూ ఉంటుందని వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే వేయండి. మనం వీడియోలో చాలా రోజుల తర్వాత మా రిజర్వాయర్కి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఫారెస్టర్లో వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తానికైతే చూడండి మా ఫారెస్టర్ ఎలా ఉందో. నాకైతే చెరువు చూడక చాలా రోజులైందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు రిజర్వాయర్కి వెళ్తున్నానంటే. ఎందుకంటే మనం ఎనీ టైం చేపలు పట్టే వాళ్ళం, మన పని అదే కాబట్టి చెరువుకి అయితే ఉందండి, సంతోషంగా ఉంది. 3 నెలల తర్వాత చెరువుకి అయితే వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా రిజర్వాయర్ అయితే మీకైతే చూపిస్తాను చూడండి. ఎందుకంటే ప్రతిసారి కాలం వైపే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కట్టకెళ్ళి అయితే చూపిస్తున్నాను. సైడే చాలా బాగుంటుందండి మా రిజర్వాయర్. మీకు చూపించాలని నేనైతే ఈ వైపు చూపించాలని మీకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఈరోజు అయితే కంపల్సరీగా అయితే మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనము రిజర్వాయర్ చూడాలంటే ఈ వైపు నుంచే చూడాలండి. చూడండి కట్ట ఎలాగుందో. ఇక్కడైతే కింద అయితే చేపలు పడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ కట్ట అయితే చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే పూర్వం నుంచి కట్టండి తోలి బైకులు ఎక్కి దిగి చాలా తరిగిపోయింది కట్ట కూడా. చూడండి ఫ్రెండ్స్, మన రిజర్వాయర్ అయితే ఫుల్గా అయితే గాలి అయితే ఉందండి. చూడండి అలలు ఎలాగా వస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మనకు రిజర్వాయర్ అయితే చాలా వరకు అయితే నిండిందండి. సోగానికి వచ్చాయి నీళ్ళు. ఇప్పుడైతే మరి ఎండ్రకాయ పాద్యమ్మ నీళ్ళకి ఇదైతే చీపిపో. చూడండి నీళ్ళవారకి ఎండ్రకాయ ఎలా ఉందో. భయం లేదేమోలే. చూడండి ఫ్రెండ్స్, ఎండ్రకైతే అయితే చూడండి ఎలా ఉందో. నీళ్ళవారంలో అయితే ఎలా నడుస్తుందో. చూసింది మనలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎండ్రకైతే అయితే చూసింది మనకెళ్ళి. మళ్ళా మొత్తానికి అయితే మనం రిజర్వాయర్కి వచ్చే రోజులైతే వచ్చాయండి. ఎందుకంటే మనం మన కౌలు తీసుకున్న పొలం అయితే ఎండిందండి, ఆరింది. అదే కొంతమంది ఎండిందంటారు, ఆరిందంటారు. మనం ఇంకా 20 రోజుల కల్లా అయితే మన మొక్కజొన్న అయితే కోసిస్తామండి. ఎందుకంటే పచ్చులు రాకుండా చాలా వరకు అయితే బాగా కాపాడినామండి పైరుని. ఎందుకంటే మనం తీసుకోక ఒకసారి మనం పైరు తీసుకొని అలా చేయాలంటే చాలా కష్టపడినామండి. ఎందుకంటే వాయము నైట్ మేలుకోవాలి, కాపులు బర్రెలు రాకుండా చూసుకోవాలి. చాలా కష్టపడినాం, మామూలు కాదు. ఎందుకంటే ఆ ఎకరన్నర అక్కడ చాలా కష్టపడుతున్నామండి. మేము ఏమలా చేస్తున్నామంటే మన పైరు అనేది ఇక్కడ మన ఊరి దగ్గర ఉంటే బాగుంది అనిపిస్తుంది ఎప్పుడు నుంచో. నేనైతే అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే దూరం వెనకాల మాకు వీడియోలు పెట్టడానికి చాలా ఇబ్బంది అయిందండి. ఎందుకంటే రావడం పోవడం అసలు సెట్ కాకుండా. కాబట్టి మనమైతే మీకైతే శబ్దం అయితే వినిపిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళైతే దుంకుతున్నాయి ఇక్కడ. మా రిజర్వాయర్ నుంచి మా ఊరికి వెళ్ళే నీళ్ళండి ఇవి. ఇక్కడ ఇటు సైడ్ నుంచి వెళ్తాయి మా ఊరికి నీళ్ళు. ఇక్కడైతే నీళ్ళైతే 2 గేట్లు ఎత్తారండి. మా ఊరికైతే నీళ్ళైతే వెళ్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఉంటాయిలే, చేపలు ఉంటాయి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే
స్తంభాలు అయితే ఉంటుందండి ఇక్కడ. ఉంటుంది 3 స్తంభాలు. 3 స్తంభాలు అయితే ఉంటుందంట ఇక్కడ. చూడండి మా సైడ్ అయితే గేట్ తెచ్చారు. నిజమండి, మీకైతే తేనిపార చూడండి మా గేట్లకి ఎలా ఉందో కాల్సింది. తేనిపార చూడండి ఫ్రెండ్స్, తేనిపార అయితే మన గేట్లకైతే ఉందండి ఇక్కడ. నాకైతే భయమేస్తుంది. వెళ్దాం పాపయ్య కత్తయ్యింది తేనిపార కత్తయ్యి తేనుందా చూడండి. చాలా పెద్ద పెర్ర అయితే ఉందండి అక్కడ. పంపంగా కత్త ఈగలు ఉంటాయి, కత్తి ఉంటాయి. నాకైతే భయం వేస్తుందండి ఈగలు కట్టండి. పంప అంటున్నాను పంప. చూడండి మా ఊరికి పోయే నీళ్ళు గేట్లండి ఇవి. ఎందుకంటే ఆలగడ్డ కూడా పోతాయంటండి నీళ్ళు. మా సైడ్ ఆలగడ్డకు కూడా. చూడండి ఫ్రెండ్స్, మా రిజర్వాయర్ చాలా అది ఎందుకంటే మన ఫారెస్టర్ కాబట్టి చాలా బాగుందండి. ఫారెస్టర్లో ఉంది మా రిజర్వాయరు. చూడండి మేమైతే ఎక్కువ శాతం ఇక్కడనేనండి చేపలు పట్టేది. ఫారెస్టర్లు తినేయారు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూడండి మన చెరువు అంతా ఈ వైపు ఉంది. ఇప్పుడు ఈ కాలువ ఎక్కడికి వెళ్తుంది అనేది మీకైతే చెప్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మన అహోబిలానికి వెళ్ళే రూట్కి అయితే వెళ్తుంది. అహోబిలానికి వెళ్ళే రూట్కి వెళ్తుందండి ఈ కాలువ. అదిగో చూడండి కాలువ అక్కడ వెళ్తుంది చూడండి. ఆ కాలువ అయితే అహోబిలానికి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, అహోబిలానికి వెళ్ళే కాలువ చూడండి. మనమైతే కట్ట మీద వెళ్తున్నామండి మన బైక్ మీద. అక్కడైతే వెళ్తుంది కాలువ, పెద్ద కాలువ వెళ్తుంది. చూడండి ఎలా వెళ్తుందో, ఎలా ఉందో. పాములు ఉన్నారు ఇక్కడ. పిట్ట పేరండి అది. పాములు నరిగాడు అంటే పిట్ట. కొంతమందికి తెలిసే ఉంటుంది, చేపలు పట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఆ పిట్ట. చూడండి ఫ్రెండ్స్, అహోబిలానికి వెళ్ళే కాలువ అయితే పెద్ద కాలువ అయితే వెళ్తుందండి ఇక్కడ. మీకైతే బాగా చూపిస్తాను చూడండి. ఇవి గేట్లు అండి, మొత్తం ఎత్తేసారు, ఏం లేవు, ఓపెన్ అయ్యింది. చూడండి అక్కడ మా ఊరికి వెళ్ళే గేట్లు ఉన్నాయి, ఇక్కడ అహోబిలానికి వెళ్ళే గేట్లు అండి. ఇవి ఎత్తేసారు, మొత్తం ఏం లేవు. చూడండి కాలువ అయితే పారుతుంది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు చూడండి ఎలా పోతుందో. తగ్గినప్పుడు నీళ్ళు చూడండి. మనం అడవిలోకి వెళ్ళే బ్రిడ్జి కూడా ఉందండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇది అడవికి వెళ్ళే బ్రిడ్జ్ అండి. అక్కడ ఎందుకంటే ఫారెస్టర్ వాళ్ళు ఉన్నారండి అక్కడ. చూడండి అహోబిలానికి వెళ్ళే బ్రిడ్జ్ అయితే వచ్చిందండి. ఇక్కడ చాలామంది అయితే ఇన్నే ఉంటారు. దుర్గమ్మ బ్రిడ్జి అని ఇక్కడ నుంచి అయితే వెళ్తుంటాయండి నీళ్ళు కూడా అహోబిలానికి. చూడండి చాలా పెద్ద కాలువ అండి ఇది. కావబట్టి పెట్టు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మీకైతే అహోబిలానికి వెళ్ళే కాలువ అయితే చూపించానండి. చూడండి, ఎందుకంటే అక్కడ నుంచి అయితే ఇక్కడికైతే వచ్చింది కాలువ చూపించాను. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత అయితే మనమైతే రిజర్వాయర్కి అయితే వచ్చాము. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.